వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతా దివాస్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ నెల 15న స్వచ్ఛత దినోత్సవాన్ని సోర్స్ రిసోర్సెస్ గా నిర్ణయించి ఆ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. స్వచ్ఛతా దివాస్ లో పట్టణ ప్రజలందరూ భాగస్వాములు కావాలని కమిషనర్ సూచించారు. దాన్ని కొనసాగిస్తూ అలా ప్రతి నెల మనం కొత్త సబ్జెక్ట్ తోటి ఫోటోగ్రఫీ అవుతూ కూడా చేయాల్సి ఆలోచన. దాంట్లో భాగంగానే గత మాసంలో జనవరి కాబట్టి డార్క్నెస్ ఈజ్ క్లీన్నెస్ అని చెప్పేసి కాన్సెప్ట్ దాన్ని మార్పులలో అలాగే ప్రభుత్వం కార్యాలయంలో సుందర గురించి అవగాహన కల్పించడం, ఆ ప్రాంతంలో ఉపయోగం చేయడాలు, అవన్నీ కూడా గౌరవ సిపి గారు అధికారం అందరూ కలిసి కూడా ఏమి చేశాం. సో ఇప్పుడు రేపు వచ్చేటువంటి శనివారం వచ్చేటువంటి శనివారం ఏదైతే ఉందో ఆ రోజు నాడ ఒక కార్యక్రమంతో ముందుకు వస్తున్నాం. అదేంటంటే సెగ్రిగేషన్ అనేటువంటి కార్యక్రమంతో వస్తున్నాం. ఎక్వివేషన్ కానీ ప్రైవేట్స్ కానీ అజాండర్స్ దాన్ని 3 పుట్ట విధానం ద్వారా అలాగే షాపింగ్ కాంప్లెక్స్ అలాగే ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని టీడీపీ పార్టీ ఆఫీసులో ప్రచార ప్రణాళిక మీటింగ్ జరిగింది. అనంతరం మండలంలోని విద్యారోహిణి డిజిటల్ స్కూల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, ఏపీ ట్రైకర్ చైర్మన్ పోలవరం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు, ఎమ్మెల్సీ అబ్జర్వర్ పుచ్చకాయల విజయ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే బాలరాజు స్కూల్ అధ్యాపకులతో మాట్లాడుతూ అత్యంత మేధస్సు కలిగిన గ్రాడ్యుయేట్లు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం మిమ్మల్ని ఎంత బాధ పెట్టిందని, ఏ విధమైన సిపిఎస్ రద్దు లాంటి ప్రచారాలు చేసిందో చూశారు. మాటలు కాదు, మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఇవ్వండి అని అడగడం జరుగుతుంది. తప్పకుండా మా నియోజకవర్గం నుంచి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మంచి మెజార్టీ ఇస్తామని తెలియజేస్తున్నాం. అలాగే మేము మాటలు కాదు చేతలు చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. గెలిచిన వెంటనే ఏదైతే మేము ఇప్పుడు ఎన్నికల్లో ఇస్తున్నటువంటి మాటల్ని తప్పకుండా నిలబెట్టుకుంటాం. తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది కనుక తప్పకుండా మన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజశేఖరం గారిని మీ అందరూ కూడా ఆశీర్వదించి భారీ మెజార్టీతో నెగ్గించాలని మరొకసారి మీ అందరిని కూడా కోరి ప్రార్థించుకుంటూ పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఇవ్వండి అని అడగడం జరుగుతుంది. తప్పకుండా మా నియోజకవర్గం నుంచి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్లో పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అనుసారం ఈ నెల 3-4 తేదీల్లో జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోరం వాయిదా పడినట్లు ఎన్నికల అధికారి మురళీకృష్ణ తెలిపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 17-18 తారీఖుల్లో జరగబో వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుందన్నారు. మొన్న జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో రేపు జరగబోయే ఎన్నికలో గానీ ఏమాత్రం పోలీసుల ప్రమేయం లేదన్నారు. 3-4వ తేదీ కోరం లేకపోవడానికి పోలీసులు కౌన్సిలర్ కిడ్నాప్ చేశారనడం తగదన్నారు. మరుసటి రోజు కూడా సరైనటువంటి ప్రజలకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ నెల 3వ తారీఖు నుంచి మన పిడుగురాళ్ల మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ ఎలక్షన్ జరపడం కోసం గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు నోటిఫికేషన్ జారీ చేసి 3వ తారీఖు నాడు ఎలక్షన్ జరపాలని చెప్పి చూశారు. ఆ రోజున కోరం లేనందువల్ల మరుసటి రోజుకి పోస్ట్ పోన్ చేశారు. అదేవిధంగా మరుసటి రోజు కూడా సరైనటువంటి సభ్యులు కోరం రానందువల్ల దాన్ని మరి ఒక తేదీకి కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అది ఈ నెల మళ్ళీ 17వ తారీఖు నాడు జరపాల్సిందిగా దాన్ని ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశించడం జరిగింది. ఈ క్రమంలో 3-4 తారీఖు నాడు కూడా కోరం రాకపోవడానికి ఈ రాజకీయ కారణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసుల మీదకి రుద్దే ప్రయత్నం జరుగుతుంది. పోలీసులు ఏదో కొంతమందిని బెదిరించారని చెప్పి, అదేవిధంగా
టీడీపీ పార్టీ వాళ్ళు కొంతమంది వైసీపీ కౌన్సిల్ సభ్యులను కూడా బెదిరించారని చెప్పి, కిడ్నాప్ చేశారని చెప్పి రకరకాల వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. గత 3-4 తారీఖులు కానీ ఇప్పుడు కానీ ఏ రోజున కూడా మా దగ్గరికి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. అదేవిధంగా పోలీసు వారికి ఈ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఈరోజు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. 29వ వార్డు సైదాబాద్ అనేటువంటి ఒక కౌన్సిలర్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన హైదరాబాద్ ఉన్నారు. అదేవిధంగా ఆయన హైదరాబాద్లో మరి ఎందుకు ఉన్నారో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరో బెదిరించారని చెప్పి, దానికి కూడా పోలీసు వారి హస్తం ఉంది, పోలీసు వారు బెదిరించారని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. గతంలో మన పిల్లుట్ల రోడ్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అతను ప్రెసిడెంట్గా ఉన్నాడు. దానికి అతను చేసినటువంటి టైంలో ఒక 2 కేజీల వెండి అతని దగ్గర ఉండిపోయింది. అది తిరిగి ఆ టెంపుల్కి హ్యాండ్ ఓవర్ చేయమంటే చేయకుండా కాలయాపన చేస్తున్నాడని చెప్పి ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సంబంధించిన పూజారి గారు నా దగ్గరికి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు మేము జీడీ ఎంట్రీ పెట్టుకుని అతన్ని పిలిపించడం జరిగింది. మన పోలీసు వారిని అతను పిలిస్తే రాకుండా ఫస్ట్ దాన్ని కొంచెం కావాలని చెప్పి దాన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేసి దాన్ని అతనికి స్వార్థంగా అతనికి అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి, ఈ పిటిషన్ నుంచి తప్పించుకోవాలని చెప్పి దీన్ని కూడా రాజకీయంగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. తర్వాత అతను పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఫిర్యాదు కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని దాన్ని అతను తీసుకున్న వెండిని కూడా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడు. అతను సాయంత్రానికి వాళ్ళు మాట్లాడుకుని క్లోజ్ చేసుకుని వెళ్ళడం జరిగింది. ఈ విషయాన్ని కూడా అతను కావాలని రాజకీయంగా దీన్ని రంగు పులిమి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా కందుకూరు నియోజకవర్గ పరిధిలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్న సందర్భాన్ని పురస్కరించుకుని కందుకూరు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ అయిన సూర్యతేజ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో పలు కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా శానిటైజేషన్ పనులు, సివిల్ వర్క్స్, జంగల్ క్లియరెన్స్, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామన్నారు. కాకినాడ జిల్లా కరప మండలంలో రియల్ ఎస్టేట్ పేరుతో పుంతలు ఆక్రమణ గ్రామానికి చెందిన కేవీకే మాధవరావు రిటైర్డ్ ఏఎస్ఐ ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్ అవ్వగా వచ్చిన సొమ్ములతో స్థలం కొని ఇల్లు నిర్మాణం చేసుకున్నాం. అయితే చాలా మార్గాలుండగా కావాలని కొంతమంది మధ్యకాలంలో డబ్బులు సంపాదించిన వ్యక్తి రియల్ ఎస్టేట్ భూముల్లోకి ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ హెవీ లారీలతో నా ఇంటి పక్కన రోడ్డు మీదుగా వెళ్తూ హారన్ కొడుతూ రాత్రులు పగలు తేడా లేకుండా వేగంగా వెళ్తూ ఈ వృద్ధాప్యంలో ఇబ్బంది కలగజేస్తున్నారన్నారు. ఈ విషయమై రెవెన్యూ వారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. కరప గ్రామం, కాకినాడ జిల్లా. నేను ఏఎస్సీగా రిటైర్ అయ్యి సుమారు 15 సంవత్సరాలు అవుతుంది. నా పేరు కేవీకే మాధవరావు. నేను నీలగిరి తోటలో 1990లో స్థలం కొనుక్కున్నాను. 245 గజాలు కొనుక్కున్నాను. ఆ లేఅవుట్ 9 ఎకరాల 31 సెంటు. అది మామిడి తోట. ఈ తోటలో అడ్డుగా 18 అడుగుల రోడ్లు ఉన్నాయి. మా ఇంటి పక్కన తూర్పుకి 18 అడుగుల రోడ్డు ఉంది. ఈ రోడ్డు 100 మీటర్ల రోడ్డు అంతే. అక్కడ నుంచి వ్యవసాయ భూములు, ఈ తూర్పుని వ్యవసాయ భూములు అన్నీ. ఆ భూముల్లో ఈ వ్యవసాయ భూములకి 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలు కబ్జా చేసి నా సొంతంతా పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయి, పెద్ద పెద్ద హెవీ లారీలు వెళ్తున్నాయి. అట్ల వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రిపోర్టు చాలా సార్లు కలెక్టర్ గారికి వినిపించుకున్నాను, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎండార్స్మెంట్లు ఉన్నాయి నా దగ్గర, అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. డాక్యుమెంట్లు ఈయన
పేకెట్ వెంకటేశ్వర గారు ఏం చేశారంటే 64 సెంట్లు 74 సెంట్ల కింద భార్యాభర్తలు ఇద్దరు 37 రిజిస్ట్రింగ్ చేస్తున్నారు. కానీ దాని మీద నా నుంచి నన్ను బాధ పెడుతున్నారు. కాబట్టి ఇది యాక్షన్ తీసుకోవడానికి ఎవరు మన 8వ నెలలో నేను డిప్యూటీ సీఎం గారికి పెట్టాను. అక్కడ నుంచి లెటర్ వచ్చింది. ఎవరికి కలెక్టర్ గారికి వచ్చింది, ఎంఆర్ఓకి వచ్చింది. ఎంఆర్ఓ గారికి 3-4 సార్లు వెళ్ళాను. వాళ్ళు పంపించారు, ఒక విఆర్ఓని సర్వేని పంపించారు. పంపించి చూసి రమ్మన్నారని చూసి వెళ్ళిపోయారు. ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు. ఈ నెల 26న హైదరాబాద్ లో జరగనున్న బయో ఏషియా 2025 సదస్సుకు హాజరు కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకుంటున్న చర్యలను పీయూష్ గోయల్ కు మంత్రి వివరించారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్, జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ మెగా లెదర్ పార్క్స్ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జహీరాబాద్ నోడు అభివృద్ధికి సహకరించాలని పీయూష్ గోయల్ ను కోరారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను గౌరవిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకు మద్దతుగా మున్సిపల్ పాఠశాలల్లో ఎమ్మెల్యే రాము ప్రచార పట్టభద్రుల ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసి మద్దతుగా నిలవాలని, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఉపాధ్యాయులు మద్దతుగా నిలవాలని, మంచి వ్యక్తిని శాసన మండలిలోకి పంపితే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాసెస్ లో మనకి ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు లేదా, ఏదన్నా వ్యతిరేకంగా గడవిప్పారా, ఏమైనా స్ట్రాంగ్ గా ఏమైనా సాధించగలిగారా మనం ఒకసారి ఆలోచించుకుంది. ఈసారి ప్రభుత్వం చేసే ఉద్దేశం ఉంది. మీరు కూడా అందరూ దయచేసి మన సమస్యలు అన్నిటినీ మనం సాల్వ్ చేసుకోగలగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 2 ఉభయ సభల్లోనూ ఇంపార్టెంట్ మనకి మెజారిటీ అనేది. ఇక్కడ అది మనం సరిగ్గా చేసుకుంటేనే ఇప్పుడు గట్టిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. పిఎఫ్ పెంచలేని వ్యక్తి లేదు. మనం ఇంకా మాట్లాడుకుంటే కరెక్ట్ గా మాట్లాడుకుంటే అమరావతి అనేది మిగిలింది అంటే కారణం ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ మాత్రమే. లేకపోతే అప్పటికప్పుడు మనకి స్వాతంత్రం నాశనం అయిపోయింది. ఆ రోజు ఎంతో అవసరమైన ఆ రోజు కూడా నిజం వైపు నిలబడలేపారు, మీకు గుర్తుంటే కనుక ఆయన. సో అలాంటి గట్టిగా స్ట్రాంగ్ గా వెన్నెమ్ముకున్న వ్యక్తుల్ని మనం కూడా ఎన్నుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, ఏ పని ఉన్నా కానీ నేను సొంతగా ఆయనతో తీసుకుని నేను టేక్ కేర్ చేస్తానని చెప్పేసి ఆయన తరఫున మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన కొత్తగా నేను నిజంగా మంచి పెద్ద నాయకుడు అయిపోయినప్పటికీ నేను ఇంకా చదువుకుంటా ఉన్న కాలేజీలో. దయచేసి ఈసారి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్. మీరు అందరూ తప్పకుండా మా ఆలపాటి రాజా గారిని బలపరచాల్సిందిగా కోరుకుంటూ, మీకు ఎలా ఓటు వేయాలో తెలుసు, మీరే నలుగురితో ఓటు వేయించాలి కాబట్టి నేను ఆ జోలికి వెళ్ళలేదు. కుప్పం కాపు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు మంజునాథ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పంలో చిరు వ్యాపారస్తుల సభ్యుల్లో ఒకరైన నిరుపేద కుటుంబ సభ్యులైన అరటిపండు వ్యాపారస్తుడైన వేలు క్యాన్సర్ బారిన పడడంతో ఆసుపత్రిలో 9 లక్షల రూపాయలు ఖర్చయినందున అతని సీఎంఆర్ఎఫ్ తో ఆదుకోవాలని సీఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని కుప్పం తెలుగుదేశం పార్టీ విస్తరణ కమిటీ సభ్యులు ఎం మంజునాథ్ తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజ్, ఎంఏఎల్టీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఎస్వీఎం డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డు ద్వారా ఇచ్చిన హామీలను అమలు చేయాలని పోస్ట్ కార్డు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 23 మే 2023 సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించి 18 ఏళ్లు నిండిన ప్రతి అమ్మాయికి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు, మహిళలకు ఆర్థిక సాయం 2500 ఇస్తామని ప్రకటించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాయ మాటలతో రాష్ట్రంలో ఉన్న విద్యార్థినుల కుటుంబాలు కోటి ఆశలతో కాంగ్రెస్ పార్టీ కోటేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు గద్దెనెక్కి 14 నెలలు గడుస్తున్నా ఎలాంటి హామీలు నెరవేర్చలేదన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో గత 10 ఏళ్ల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇసుక రేటు పెంచి దళారుల చేతుల్లో పెట్టింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలకు చెక్ పెట్టి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, మకాన్ సింగ్ ప్రజా పాలనలో ప్రజల కోసం ప్రకృతి పరంగా వచ్చే ఇసుకను ప్రజలకు తక్కువ ధరకు ఇవ్వాలని కలెక్టర్ నొప్పించి ఈ ప్రాంతంలో గృహావసరాలకు 1500కే ట్రాక్టర్ ధర నిర్ణయించి ప్రజల కోసం సరఫరా చేస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని టీఆర్ఎస్ వాళ్లు పిచ్చివాగుడు వాగుతున్నారని, ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు పేదల ప్రజల కోసం అనేక సంక్షేమాలు చేస్తున్నారన్నారు. కుక్క హరీష్ రెడ్డి అనే వ్యక్తి ప్రతినిధి. ప్రజలారా, ఇదంతా చూడండి, గోదావరి పరివాహక ప్రాంతం ఇదంతా. గౌరవనీయులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లేబర్ కు, డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గృహ అవసరాల కోసం వాడుకునే ఎవరైతే ప్రజలందరూ ఉన్నారో వారందరికీ ఉపయోగపరంగా ఉండాలని ఫ్రీ ఉష్కను రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు చేయించడం జరిగింది. ఈ జరిగిన తరిమిల ఒక అమెరికాలో ఉన్న కుక్క హరీష్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ ఒక వీడియో పెట్టి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇసుక వ్యాపారం చేయిస్తాడు అనుచరులతోనే అంటుండు. అరే సన్నాసి, నీకు ఎవడు సలహాలు ఇస్తారో వాళ్ళని ఫస్ట్ క్లారిటీగా తీసుకోవాలి. ఎదవా, నీకు అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రతి దాంట్లో ప్రతి పనిలా వ్యతిరేకంగా మాట్లాడు తప్ప ఒక్కటి కూడా పాజిటివ్ గా మాట్లాడు. సన్నాసి అమెరికాలో ఉంటే తెలియదురా నీకు. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి చూసి చెప్పు. ఇక్కడ జరిగేదంతా వీళ్ళంతా లేబరు. గత 10 సంవత్సరాలుగా మీ పార్టీ, మీ నాయకులు చేసిన అరాచకాలు భరించలేక రెక్కాడితో డొక్కారని కార్మికులు అన్నం లేక, తిండి లేక, బట్టలు లేక నానా అవస్థలు పడి 10 సంవత్సరాలుగా బతికిర్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో భాగంగా ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతుందో దానిలో భాగంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వీళ్లకు న్యాయం చేయాలి, ఈ ఊరికి న్యాయం చేయాలని ఫ్రీ ఇసుకని ఇస్తుండు. మీ హయాంలో ఆన్లైన్ సిస్టమ్ పెట్టి 3500కు ఇసుకను తరలించేది ఇవాళ 1500 రూపాయలకు. రామగుండం నియోజకవర్గంలో ఎక్కడైనా చూడు, ఎవరైనా కానీ 1500 రూపాయల కన్నా ₹1 కోసుకున్నా దేనికైనా ఛాలెంజ్ ఫ్రీ ఉష్కరిస్తున్నారు. అది కూడా డీజిల్ కోసం, డ్రైవర్లకు, లేబర్లకు ఉపాధి కోసం పెట్టిన స్టాండ్ తప్ప వేరేది ఏం లేదు. నీకు సిగ్గు రాదు, నీకు మానవ రాదు. సన్యాసి ఇలా ఉసురు తాగి సన్యాసి సత్యనాశనం అయిపోతావు. మీద మన్ను వస్తారు నీకు. వీళ్ళు అంతా కలిసి 500 మంది కార్మికులు వస్తారు. ఊళ్ళో ఉన్నటువంటి గృహ అవసరాలకు చేసుకునే ఉష్కను వాడుకుంటారు. దీన్ని నువ్వేం మాట్లాడుతున్నారో ఎదవా, ఇంకా సిగ్గురాదారా నీకు ఇది చెప్తాడు. ఇంకా అర్థం కాదారా సన్నాసి? నీకు ఇంకా చెప్తే ఏది అయితే అది మాట్లాడతావు. ఫస్ట్ నువ్వు నిర్ణయించుకో. ఇక్కడ ఇచ్చేటోళ్ళు నీకు సలహాలు ఏమి ఇస్తా. గత కొన్ని సంవత్సరాలుగా అదే ఇంట్లో ఉంటున్న వృద్ధురాలను చూడకుండా ఇంట్లో సామాగ్రి తీసి బయట పారేసిన యజమాని. వివరాలకు వెళ్తే కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని పలుగడ్డ కాలనీలో నివసముంటున్న ప్రభుత్వ ఎస్సీ బాలిక హాస్టల్లో వార్డెన్ గా పనిచేసి రిటైర్డ్ ఉద్యోగి తుమ్మగల్ల బాలమణి మీడియాతో మాట్లాడారు. 2000 సంవత్సరంలో ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు వల్లకాటి నర్సయ్య ఇంట్లో అద్దెకు ఉండడం జరిగిందని, గత కొన్ని సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ప్రతి నెల అద్దె కట్టడం జరిగిందన్నారు. గత 4 సంవత్సరాల క్రితం ప్రోగుల రవి అనే వ్యక్తి ఇల్లు కొన్నానని ఇంటి సామాగ్రిని ఇంటి బయట పారేసి ఇంటికి తాళం చెవి వేశారని, ప్రతి నెల అద్దె కట్టడం జరిగిందన్నారు.
12 నవంబర్ 30వ తారీఖు నాడు రిటైర్మెంట్ అయినా. ఇక్కడ హాస్టల్కి ఎదురుగున్న ఇల్లు 2 రూములు వల్లకటి నర్సయ్యది కిరాయికి తీసుకొని 250 నుండి కిరాయికి తీసుకొని మొన్నటి వరకు జనవరి 27 వరకు ఆ ఇంట్లోనే ఉన్నా. నేను నాకు తెలియకుండా నా కొడుకని చెప్పేసి 2020లో పోగుల రవాణి కొన్నాడంట. 2001లో నేను కొన్న ఇల్లు కాల్ చేయమని వస్తే నేను కోర్టులో కేసు వేసిన. అక్టోబర్ 24 నాడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎస్ఐ పిలిపిస్తే మేము ఆదివారం మాట్లాడుకుని వస్తాం సార్ అని చెప్తే అప్పటిదాకా వినకుండా 24 నాడు సామాన్ అంతా బయట పెట్టిండ్రు. ప్రభాకర్ అనే అతడు ఇప్పుడు బయట సామాను పెట్టినాక నేను పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇస్తే కామారెడ్డి పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇస్తే బిక్కనూరు సిఐకి ఫోన్ చేస్తే అక్కడ ఒప్పంద పత్రం రాసుకున్నాము. నేను ఇన్ని రోజుల నుండి ఉంటున్నా. నేను మంచి మరమ్మతులు చేయించుకొని నాకే అమ్ముతంటే నేను చేయించుకున్నా. నేను ఖాళీ ఒప్పంద పత్రం నాకు అయిన ఖర్చులు కట్టిస్తే ఖాళీ చేస్తా. ఒకవేళ కిరాయికి ఇచ్చినా నేనే ఉంటా, ఒకవేళ అమ్మినా నేనే కొంటాను. ఒకవేళ నువ్వు ఇంట్లో ఉంటాంటే నువ్వే ఉండాలి, ఇంకా ఎవరిని రానియొద్దని చెప్పేసి ఒప్పంద పత్రం సిఐ దగ్గర రాసుకున్నాము. ఆ ప్రకారంగా 25 అక్టోబరు 25 నాడు సిఐ దగ్గర ఒప్పంద పత్రం రాసుకొని ఇద్దరం సంతకాలు చేసినాము. అప్పటి నుండి జనవరి 1 4-5 తారీఖు వరకు నాకు ఖర్చులు కట్టేయలేదు, మాట్లాడలేదు. అందుకే నేను ఇల్లు ఖాళీ చేయలేదు. తర్వాత అక్టోబరు 24 నాడు దగ్గర మాట్లాడుకున్న ఒప్పంద పత్రం ప్రకారము వాళ్ళు నాకు ఖర్చులు కట్టేయలేదు, నేను ఖాళీ చేయలేదు. బలవంతాన జనవరి 27 నాడు వచ్చి ఇద్దరు అబ్బాయిలు రవి వచ్చి నన్ను బయటకు నూకేసి సామానంతా బయట పడేసి తాళం వేసుకొని పోయిండ్రు. ఇంకా నేను వెంటనే పోలీస్ స్టేషన్కు కామారెడ్డికి లాయర్ తోటి నోటీసులు పంపించిన. వాళ్ళు నాపై ఎటువంటి సానుభూతి చూపించలేదు. నేను రిటైర్మెంట్ ఉద్యోగిని, నాకు షుగర్ బీపీ ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ప్యాదింది గ్రామం నుండి ధర్మవరం టౌన్ వర్క్ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ భారీ గజమాలతో స్వాగతం పలికారు కార్యకర్తలు. ర్యాలీలో ధర్మవరం కూటమి కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మీరు ఎదురు చూసినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మన్నించాలని కోరుతున్నా. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.